రాత్రిపూట పిజ్జా తినిన తర్వాత మన నిద్ర, మన ఆకలి ఇవన్నీ ఎలా డిస్టర్బ్ అవుతాయి? ఈరోజు నేను మీకు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్. నిన్న రాత్రి నా పర్సనల్ థింగ్ ఒకటి నేను మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్న రాత్రి మా బాబుది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాల్సొచ్చింది. అండ్ లేట్ నైట్ ఆల్మోస్ట్ 9:00కి నేను డిన్నర్ చేసి పడుకునే టైంకి పిజ్జా తినాల్సిన ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్లో పిజ్జా తినడం జరిగింది. సో ఎప్పుడు నేను చెప్తుంటాను తొందరగా తినేసి తొందరగా పడుకోవాలని. అంటే అందరు చెప్పే ముందర నేను పాటించాలి కాబట్టి నేను ఈ లైఫ్ స్టైల్ని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి డిసిప్లిన్గా ఫాలో అవుతూ వస్తున్నాను ఫ్రెండ్స్. సో నిన్న చాలా ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ ఒక 1 ఇయర్ తర్వాతనో లేట్ నైట్ పిజ్జా తినడం వల్ల నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్స్ అని నేను మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ థింగ్, పడుకునే టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో నిద్ర బాగా డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ పిజ్జా అన్నది మంచి మైదాతోటి దట్టంగా ఉండి మంచి చీజ్ అండ్ ఉప్పు కారాలు ఇవన్నీ ఎక్కువ ఉండడంతో దాంట్లో ఉండే ఈ ఫ్యాట్ కానీ సోడియం కానీ ఉప్పు కంటెంట్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల రాత్రంతా కూడా పొట్టంతా ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం, తేన్పులు రావడం వల్ల ఆల్మోస్ట్ నిద్ర పట్టేదానికే ఒక గంటన్నర టైం పట్టింది. అండ్ పొద్దున లేసే టైంకి రోజు ఉండే ఆ ఫ్రెష్నెస్ ఏదైతే ఉంటుందో మంచి నిద్రపోయిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అన్నది లేదండి. అంటే ఎప్పుడైతే మనకి అంటే రాత్రిపూటంతా నా జిఐటి నా కడుపు ఈ తిన్న పిజ్జాను అరిగించే క్రమంలో పాపం ఆ జిఐటి పడుకోలేదు కాబట్టి నా నిద్ర డెఫినెట్గా డిస్టర్బ్ అయింది. అండ్ పొద్దున్న లేసేసరికి అంతా కూడా పొట్టంతగా టైట్గా ఉండి తెలియని ఒక చికాగ్గా చిన్న చిరాకు ఉందన్నమాట. అంటే ఈ నిద్ర డిస్టర్బెన్స్ అన్నది నాకు పొద్దున్న లేచాక తెలిసింది. అరే రాత్రంతా నా నిద్ర బాగా డిస్టర్బ్ అయింది అనేసి. నెక్స్ట్ వచ్చేసి కడుపంతా బిర్రుగా ఉండడం, కాన్స్టిపేషన్ లాగా కొంచెం ఫీలింగ్ అనిపించడం ఇదంతా జరిగింది. సో ఫస్ట్ గిల్ట్ కాన్షియస్నెస్, అనవసరంగా తిన్నానే అన్న ఒక చిన్న నా మీద నాకే చికాకు కోపం వచ్చింది. నెక్స్ట్ దాని నుంచి ఈ ఎఫెక్ట్స్ నుంచి బయటకు రావడానికి నేను కనీసం రోజు చేసేదానికన్నా ఒక 1 అవర్ ఎక్స్ట్రా వర్కౌట్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ బరువుగా అనిపించే ఫీలింగ్ తేలిగ్గా అవ్వడానికి నాకు ఎక్స్ట్రా 2 గంటలు పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఆ తిన్న ఫుడ్ అంతా కూడా బయటకి రావడానికి ఎక్కువ నీళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే యూజువల్గా నేను మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ కన్నా కేవలం ఫ్రూట్స్ని మాత్రమే తింటూ బ్రేక్ఫాస్ట్ ముగించి ఎక్కువ నీళ్లు తీసుకోవడంతో మధ్యాహ్నంకి నాకు కొంచెం నా కడుపు సెటిల్ అయినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఒక్కరోజు ఒక్క పూట తిన్న పిజ్జానే నాకు ఒంట్లోంచి దాని ఎఫెక్ట్స్ అన్నీ పోవడానికి నాకు ఇంత టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఒక 12 గంటలు నేను దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఈ 12 గంటలు కూడా నేను మైండ్లో అరే అనవసరంగా తిన్నాను అన్న ఒక గిల్ట్ కాన్షియస్నెస్, ఆ ఫుడ్ తాలూకు ఎఫెక్ట్ అంతా ఫ్లష్ అవ్వడానికి నాకు 12 గంటలు పట్టింది. అండ్ అలాంటిది ప్రతి వారంలో ఒక 3-4 సార్లు అలా అవుతూ, సో ఫ్రెండ్స్ మనం ఇది చూసినట్టయితే ఒక్క పూట నేను తినిన దానికే నాకు ఇంత ఎఫెక్ట్ ఉంటే వారంలో 3-4 సార్లు తింటూ కొన్ని సంవత్సరాలు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వల్ల పరిస్థితి ఏముంటుంది అన్నది నాకు చాలా ఇబ్బందికరంగా భయంకరంగా అనిపించింది. సో ఈ లాంగ్ టర్మ్లో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? థ్యాంక్ యూ.